హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి గోకరకాయ కర్రీ అనమాట. సో సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాము. సో ముందు ఈ కూరగాయలు అన్నీ ఎక్కడ అంటే మా బాయికాడ అమ్మ నాన్న వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను అనమాట. బాయికాడ కొంచెం ప్లేస్ నా అమ్మ కూరగాయల చెట్లు పెట్టేస్తూ ఉంటుంది. అది ఎక్కడైనా సరే, ఇంటి దగ్గర అయినా బాయికాడైనా వేరే ప్లేస్లో అయినా సరే పెట్టేస్తూ ఉంటాను అనమాట. సో అక్కడ కాసినవి అనమాట. బీండకాయలు, బీరకాయలు, గోర్చిక్కుడుకాయలు, బుడకాకరకాయలు, కాకరకాయలు, సొరకాయ చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. సో అక్కడ అన్నట్టు అవన్నీ. సో ముందు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మనం పోపు అంతా ఎట్లా వేసుకుంటామో సేమ్ అట్లానే వేసేసుకోవాలి. ప్రాసెస్ మొత్తం సేమ్ అనమాట. సో ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోనే కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గోకరకాయ ముక్కలన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి. సో ఒక 2-3 బుడకాకరకాయలు కూడా ఉండే అనమాట. సో అవి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అందులోనే వేసేసాము. సో గోకరకాయ కొంచెం ఉడికింది అనుకున్న తర్వాత దాంట్లోనే టమాటో అండ్ అలాగే కారం, ఉప్పు వేసేసుకోవాలి. వేసేసుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి. కాసేపటి తర్వాత టమాటోస్ మంచిగా మగ్గుతాయి అన్నమాట. సో ముందు టమాటోస్ మంచిగా కలిపేసి దాని తర్వాత కర్రీ మొత్తం కలిపేయాలి. సో చూసారు కదా, ఇట్లా కలిపేసుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు అనమాట. సో సింపుల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. నార్మల్గా కర్రీస్ అందరూ ఇలానే వండుకుంటారు. సో చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉంటారనమాట. సో వాళ్ళ కోసం ఈ వీడియో. సో చూసారు కదా, సింపుల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అండ్ అలాగే నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో చూసారు కదా, ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ కర్రీస్ మా మమ్మీ చేసింది అన్నట్టు. సో నేను మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మా అమ్మ చేసిన కర్రీస్ అన్నీ చపాతీలోకి అనమాట. సో ఏంటంటే సంగతి, ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సో మనం పండించుకున్న కూరగాయలు అయితే మనకు మంచిగా అనిపిస్తాయి టేస్ట్. అంటే బాయికాడ ఫ్రెష్గా తెంపుకొని వస్తాం కదా మనము. సో అట్లన్నట్టు. సో టేస్టీగా ఉంది. చపాతీలోకైనా అన్నంలో కూడా చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రైస్లోకి అయినా చపాతీలోకి అయినా చాలా టేస్టీగా ఉంటుంది. సో కారం, ఉప్పు సరిగా ఉంటే టేస్ట్ మాత్రం బాగుంటుంది. సో ఇప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.